హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను మష్రూమ్ గోంగూర కర్రీ వండుతున్నానండి. సో, నేనైతే సూపర్ మార్కెట్‌లో మష్రూమ్స్ కొనుక్కున్నానండి. ఇవన్నీ రూ. 55 అండి ఈ మష్రూమ్స్ అన్నీ. సో, చాలా బాగున్నాయండి. మంచి ఫ్రెష్ మష్రూమ్స్ నాకు దొరికినాయిమాట. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మష్రూమ్స్‌లో మట్టి కొంచెం ఎక్కువ ఉంటదండి. సో, మనం ముందుగా ఏం చేయాలంటే ఈ మష్రూమ్స్‌ని వాష్ చేయాలండి. సో, వాటర్‌లో మనము వాష్ చేయాలన్నమాట. సో, ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని ఎక్కువ సార్లే వాష్ చేయాలండి. ఒక 3 టైమ్స్ బాగా వాష్ చేయాలన్నమాట. వాష్ చేసేసిన తర్వాత అండి మనం చక్కగా సో, ఈ మష్రూమ్ మీద ఎక్కడైనా కొంచెం ఇసుకిసకగా గాని, మట్టి మట్టిగా, ఇసుకిసకగా ఏమన్నా మచ్చలుంటే, ఈ విధంగా మనము కత్తితో గోకేయాలండి. అర్థమవుతుందండి? ఈ విధంగా మనము చక్కగా క్లీన్ చేసుకున్న తర్వాత, మనం ఏం చేస్తాం మొత్తం అండి. మష్రూమ్ మొత్తం కాడుందా, కాడను కూడా చక్కగా క్లీన్ చేసేసుకోవాలమాట. అర్థమవుతుందండి? సో, మీకు ఒక్క మష్రూమ్ క్లీన్ చేయడం చూపించానండి. మరి వీడియో లెంత్ ఎక్కువైపోతది కదా! అన్నీ చూపిస్తే. సో, ఈ విధంగా చక్కగా మష్రూమ్స్ అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత, ఈ విధంగా కోయండి. నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో, ఆ విధంగా మీరు కట్ చేసి వండుకుంటే చాలా బావుంటదండి. అర్థమవుతుందండి? మరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేయకూడదండి మష్రూమ్స్. ఈ విధంగా నిలువుగా కట్ చేసుకుంటే తినేటప్పుడు చక్కగా మనకి